వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏమోయ్ ఏంది లోపల ఏం చేస్తున్నావు? నేను లోపల లేను, ఇంటెరుకున్నా పొయ్యంట పెడతానా. స్నానం చేయాలి, నీళ్లు తాగబెట్టమని పొద్దున అనంగా చెప్పిన. ఇంకా పొయ్యంటుడు ఎట్టుడు కానే ఉన్నావా? గింత పొద్దుగల తానం చేసి నువ్వు ఎలగబెట్టేది ఏముంది? ఏందే పుష్కరకి అంత మాట అంటే వారంలోనే ఆనముసులు పెట్టవచ్చు. కట్టెలు పచ్చి అయినాయి, పొయ్యంట పెడదామంటే గింత అంటుకుంటలేవు. ఊది ఊది నా కళ్ళని పోతాయి. గ్యాస్ ఉంది కదనే, స్టవ్ మీద పెట్టచ్చు కదా. గింత పొద్దుగల తానం చేసిద్దా మరి చేసేది ఏందో. పని లేని నలుగురు వేసుకొని బాగాలు కొట్టడానికా? ఏందే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? మాట్లాడతా, బరాబరి మాట్లాడతా. అయ్యగారి సంపాదన అమ్మగారి పశువులు కొలగైనట్టుంది నా బాధ. ఏందే సంపాదిస్తలేనని చెప్పొడతానవా? మా తాత 10 ఎకరాలు ఇచ్చిపోయిండు, అది దున్నుకుంటే మోదవారు లెక్క బతుకుతా. నేను అనేది కూడా గదే. ఉన్న భూమి దున్నుకుంటే మంచిగానే ఉంటది, కానీ నువ్వు దుంతలేవు కదా. ఉన్న భూమి ఏమో పడవడే, పనికి మళ్ళీ పనులన్నీ మీద వేసుకోబడుతుంది. ఆ పొట్టి సీనియానికి పిల్ల ఎర్రగా బుర్రగా మంచిగా ఉంది మనిషి అని పెద్ద మనిషి లెక్క పెళ్లి చేసివి. ఎంకి పెళ్లి సుబ్బు సావుకి వచ్చినట్టు వాళ్ళ పెళ్లి మన సావుకి వచ్చింది. ఏమైంది? ఏమైందా? వాళ్ళిద్దరికి ఒక్క క్షణం కూడా పడతలేదట. రోజులలో పెట్టుకుంటారట. పూటకు 10 సార్లు వస్తాడు. అదనే అన్నున్నాడా అనుకుంటా, మానవ దక్కోడు. అబ్బా ఊది ఊది నా కళ్ళని పోవట్టిది ఈ పొగ సల్లగుండా. అరే మనకు తెలిసిన వాళ్ళు కదా అని ఇద్దరిని ఒకటి చేసిన, అది కూడా తప్పేనా? అరే కలిపితే తప్పులేదు, వాళ్ళు కలిసిండక మన మీద పడతారు చూడు, గది తప్పంట అన్న. నీళ్ళు ఆగినాయా లేదా? అరే తడిసిన కట్టలేనాయి, అవి ఎడమంటున్నాయి. మరి నువ్వు కూర్చో, నువ్వు తినలా. బో ఆగుతనే లేడు పిల్లగాడు, ఎల్లబట్టేటట్లేడు. ఇది కాలుతాంది. ఏ నాకు వెన్నీళ్ళు అద్దేవద్దు, చన్నీళ్ళతో స్నానం చేస్తా. ఏపో కుక్క బెదిరించి చెప్పెత్తుకమైందట. నీ తాటాకు చెప్పులకు ఎవడు భయపడతాడు అనుకుంటాను? ఎన్ని రోజులు చేస్తావు చేయి చూస్తా. ఎందుకంటే ఎవరితో పొయ్యుద లేక 7 మనువులు ఏందట. అట్టిగానే అన్నారా? నీ కథ చల్లగుండా. అన్నా శేఖర్ అన్న ఏడున్నవే? వచ్చిండు అందగాడు, పెడితే పెళ్లి కోరుతాడు, లెక్క సాగు కోరుతాడు. ఏంది వదినే నోట్లనేమో తిడతాను? మాకు ఇంకేం పని, నిన్ను తిట్టుడే మా పని. అన్న లేడా? ఎందుకు లేడు, ఉన్నాడు. పోతావా పోతావా? ఏడికి? బాత్రూంలో ఉన్నాడు, బయటకు రాడా? వచ్చినాక మాట్లాడుతుంది. ఏంటిదిరా సీను గిట్లా వచ్చినావు? ఇంట్లో ఉండలేక. ఏమైందిరా? ఏం కాలేదని అడుగు. అన్నా నీకు మత్తు సార్లే చెప్పిందే, ఇక నాతోటి అయితలేదే. ఏమైందిరా? అట్లెందుకు మాట్లాడుతున్నావు?
అరే సీను మనిష ఎర్రగ బుర్రగా ఉంది, మనకు దగ్గర వాళ్ళే నువ్వు వేసుకుంటే నీ జీవితం మంచిగా ఉంటదని నాకు తగలబెడితివి. ఇక లగ్గమైన కడికెళ్ళి రోజులు అడాయి, ఒక్కనాడన్న తృప్తి లేదు. ఏమంటాందిరా? ఒక్కటా రెండా ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి? నా కథ చెప్తే శరివంతా రాత్రి రామాయణం అంతా. సరే సీను, నేను డ్రెస్ వేసుకొని వస్తా. మార్చుకోరి మీరే అన్ని మార్చుకోరి, నేను ఏదోటి చేసి నా పెళ్ళాన్ని మార్చుకోవాలి. ఓ పిల్లగా ఎంతసేపు నిల్చుంటావు? ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. కూర్చో పిల్లగా. ఏంది పిల్లగా పెళ్ళాన్ని మారుతావా? అంగి మార్చినంత అలక కాదు పెళ్ళాన్ని మార్చుడు. అది కాదు వదినే, నువ్వు అన్నట్టు అది నాతోటి మంచిగా ఉంటే అయిపోతుంది కదా. ఆమె కూడా నీ లెక్కనే నా మొగడు మంచిగా ఉండాలి అనుకుంటది కావచ్చు. సంసారం అంటే సర్దుగా పోవాలి పిల్లగా. ఇప్పుడు చెప్పరా సీను, ఏంది నీ లొల్లి? నాకు కొత్తగా లొల్లేమున్నది, అంతా నువ్వెట్టించిన లొల్లే. లగ్గం కాకముందు నా బతుకు మంచిగా ఉండే, ఎటు పోయినా గానీ ఎటు వచ్చినా గానీ నువ్వు ఎటు పోయినా అని అడగటోళ్ళు లేరు. అవ్వ మీద బుబ్బ లెక్క తిరుక్కుంటా తిన్నా. ఇప్పుడు నాకున్న కోసేవాళ్ళకి లేదు, నా రాత పాడుగాను. లగ్గమవుడేమో గాని మెడకు లెంకపీడ పెట్టినట్టు అయింది, నా బతుకు పాడుగాను. ఎవరా సీనియా, ఉరుమురి మంగళం మీద పడ్డట్టు నువ్వు నా మీద పడబడుతుంది. మరి అంతే కదన్నా. అవో చూసినావా, నువ్వెట్టిన లొల్లేనట. పని పాత్ర పెట్టట మనం జాతర అయినట్టుందట. నీ కథగా అలిపోను. మన పని పెట్టి మంది చేస్తే గిట్లనే ఉంటది. అయిందా? మంచిగా అయిందా? ఇప్పుడు నీకు తను తెచ్చుకున్నట్టు ఉన్నదా? ఏందే లొల్లి, లోపలికి పోయి చాయ్ పెట్టుకోదు మా ఇద్దరు. పెడతా. ఇక నీకు చేసే సేవలు కాక మంది కూడా చేస్తా సేవలు. నేను అక్క మొగడట అడుక్కుంటే చెల్లె మొగడట చేతు కాపిండట గిట్లా. గౌరవం గంజికేడితే ఇప్పుడు దెబ్బలకేడ్చిందట. నీకే వస్తాయి శాస్త్రాలు, నాకు రావా? నేను మొదలు పెట్టా అనుకో, మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వచ్చినా కూడా జవాబు చెప్పలేరు. లోపలికి చాయ్ తెప్ప. మాటకు మతలేదు, పూటకు గతలేదు. గట్లున్నాయి నీ మాటలు. పిల్లిని ఎలక బెదిరించినట్టుంది. ఈ సంగతి చెప్తాను. చెప్పరా సీను, ఏంది లోలి? అన్న పప్పులో ఉప్పు ఎక్కువైంది అంటే గంతెత్తులు ఎత్తది. ఏమన్నా అంటే నాకు సాతగా నువ్వే అండుకో అని నా ముఖం మీద కొట్టింది. ఇగో బావా, ఈ పొట్టోడు నా సంకలో కూడా లేడు. వద్దు వద్దు అంటే నా కంట కట్టినవు. వీడు పొట్టోడు కాదు, మొండి, జగమొండి. నన్ను పట్టుకొని మొండి మొగపోడు అంటే మొండ్రి మొహం దానా? నువ్వు ఎర్రగున్నావంటే ఎక్కే మాటలతోటి నువ్వు చింతబరగతోటి అయితే నేనాలే నిన్ను. నన్నే చింతబరిగితో కొడతావారా? పొట్టి మొక్క పొడ, కర్ర మొక్క పొడ. రారా చూసుకున్నదా? ఇన్ని రోజులు పెళ్ళ మొగుడు తిట్టుకున్నాడే అనుకున్నా. ఇప్పుడు కొట్టుకునేదాకా వచ్చిందా? ఇలా ముచ్చట గత్తారాను. వాళ్ళే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, మధ్యలో నువ్వేలే. ఏందా అదేది? నువ్వు బాగా నకరాలు చేస్తాను. ఇవాళ ఆళ్ళు కొట్లాడుకుంటారు, రేపు నిన్ను నన్ను కలుగుతాంటారు. మంచిగా ఉంటారా? మధ్యవర్తి అంటే మజా కలుగుతున్నావా ఏంది? అరే అయినోళ్ళు కదా అని ఇద్దరికి సాయం చేసిన అది తప్పనే. గాలిపోయే కంపెనీ అట టూకులు పెట్టుకున్నట్టుంది నీ కథ. గాలిపోయే కంపెనీ అట టూకులు పెట్టుకున్నట్టుంది నీ కథ. సరుపు తరిసింది అనుకో, ఇటున్న చెంపాటు తిరగాలి. అరే వాళ్ళు ఏదో కష్టాలు ఉన్నారు, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుందాం అన్నట్టే పుణ్య కారం చల్లినట్టు మాట్లాడతాను. మా ఓట పోకుంటే ఏం వండలేదు. మొల్ల వెళ్తా చూడు, గప్పుడు చెప్తాను ఈ సంగతి. అట్లా కాదురా సీను, మీ వాళ్ళు తీసుకురండి మాట్లాడదాం. మా తిరుపతి మామ అత్తాండు. ఏ తిరుపతి మారా? మా మేనమామ. అరే గాయని ఎందుకు వెళ్తానవరా? మళ్ళా అలా బిడ్డను చేసుకోలేని ఇదివరకు నీ కోపమే ఉన్నాడు. అగ్ని కాజ్యం పోసినట్టు ఈ సంబంధం చేయబడతాడు. మనీషా, మీ వాళ్ళు వస్తాను. మా అవ్వ బాప అత్తలేరు, మా చిన్న బాప అత్తాడు. తీసుకురా. రాని వచ్చినాక లాగులా తొండలు దొర కొడతా. అరే సీను, ఏం మాట్లాడుతున్నావురా? చిన్నంతరం పెద్దనంతం లేదు. అట్లా కాదే అన్న, ఇలా చిన్నయ్య మామూలోడు కాదు, మాటలతోటే మాయం చేస్తాడు. మందిని ముంచే ఇత్తనం అది నీకేమెరక. అరే సీను, ఏం మాటలు రావి? నోటికి ఎంత అంతే మాట్లాడా? చూసినావా బావా, నీ ముందు ఎన్ని మాటలు మాట్లాడుతుండో, ఇంకా నీ సాటికి ఎన్ని మాట్లాడతాడో. పొట్టోడు మామూలోడు కాదు. అరే సీను, నీకు అంత కోపం మనకి రావురా? అది ఎర్రగా బుర్రగా ఉన్నా అని బావారి పాలగోలేక తీయగా మాట్లాడితే నువ్వు దాని దిక్కు మాట్లాడతావు. అవునే, నువ్వు నీ చిన్నయ్య కలిసి ఏం చేస్తారే? మింగుతారా నన్ను? ఎక్కువ తక్కువ ఇట్లా నా మీదికి వస్తే టౌన్ లేసి తొక్కిత్తమ్మ ఏమో అనుకుంటారు గాని నీ ఇత్రం నీ జాడ పాడుగాను. అయిందా? ఇప్పుడు నీకు మంచిగా అయిందా?
నువ్వేందే నడిమిట్లా పాలకల్ల పుడక లెక్క? ఓ పిసనా మొగడా ఆడు నీకు దానికి లింకు కడతాడో బిత్తిరోడా. ఇంకేందిగా చేస్తున్నారు కూర్చున్నారు మందిని ముంచి కూడా బతుకుతుర్రు. అరే సీను మనీషా మీ వాళ్ళని తీసుకురా పోరు, నేను మాట్లాడతా. నడు. నడు మాదాల్పా. నువ్వు నడు, నువ్వే చూస్తాను. అవును మనీషా, మనం వచ్చి ఎంతసేపు నీ మొగోడేడి, మీ లగ్గం చేసిన మొగోడేడి? అత్తురు కావచ్చు చిన్న బాపు. ఇగో చిన్న బాపు, నువ్వేం చెప్తావో నాకు తెలియదు. వాళ్ళనే తప్పు అనుకొని మన కాళ్ళ బేరానికి రావాలి. వాళ్ళు రానే, నేను చూసుకుంటా, నీకెందుకు. సరే మనీషా, ఈ రాజు పంచాయతీ ఎట్లుంటో నీకు తెలుసా అని? కాకలు తిన్న యోధులైనా ఈ కాక ముందు చిత్తు కావాల్సిందేనే. అట్లుంటుంది మన తోటి. సరే సరే, నువ్వైతే తగ్గకే చిన్న బాపు. తగ్గనంటే తగ్గను. అరే సీనుగా ఎర్రగా బుర్రగా ఉన్నది నా ఫోన్ చేసుకుంటుంది, నా మాట నావురా. నాలుగు రోజులు కాపురం చేయకపోతే పుట్టు లొల్లు కాబట్టే, పంచాయతీ కత్తివి ఇచ్చే కాబట్టే. సరే మామ, అప్పుడు కళ్ళు మూసుకపోయినాయి అట్లా చేసిన, ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. నా దిక్కు మాట్లాడినందుకు రమ్మంటున్నా. అత్తవారావా చెప్పు. ఇప్పుడు మాట్లాడతానికి అత్తన్నా. ఇగో మామ, నువ్వు అదిరద్దు బెదిరద్దు, అసలే భయపడద్దు. నేనెందుకు అడుగుతారా? క్షేత్రం ఎరిగి విత్తనం పెట్టాలి, గోత్రం ఎరిగి పిల్లని చేసుకోవాలంటే మీరు విన్నారా? అసొంటి పిల్ల దొరకదన్నట్టే చేతిరి. అయ్యో మామ, అది జరిగిపోయిన ముచ్చట, ఇప్పుడు జరగాల్సిన ముచ్చట చూడు. మనీషా, వాడి యువతకి ఇంత ఉన్నాడు. వాడు నేను చూడాలంటే ఇట్లా చూడాలి. వాడి దగ్గర ఏముందని వాడిని చేసుకున్నది. అరే దాని దగ్గర ఏమున్నదని చేసుకున్నావురా? ఎర్రతోలు తప్ప. అబరే అబరే, అమ్మో అమ్మో అమ్మో, ఈరని చెప్పే ఈ రక్క అంటే మొగుడు నిష్పెట్టు నా లెక్క అన్నట్టున్నది. గట్లున్నది మీ కథ. అరే సీను మనీషా, ఎంత ఒట్లాడుకున్నా కళ్ళు దుకాణం కాడ ఒక్కటే అన్నట్టు ఆలు మొగలు కూడా కంచం కాడ కొట్లాడుకున్నా మంచం కాడ ఒక్కటైతారు. అసలు మీ లడా ఎక్కడ మొదలైందో చెప్పుర్రి. అన్న, ఏ కూర వండినా ఉప్పు తక్కువైందంటే చాలు, కథం లొల్లి సురువు ఎత్తది. ఇక ఆ పెద్ద మనుషులు ఉప్పు అన్నప్పుడు తక్కువైతే ఎక్కువైతే దాని గుళ్ళోలేనా? ఈయన గారేమన్నా కలెక్టర్ గిరి చేస్తాడా? ఇస్త్రీ లేని అంగి దొడగా అంటాడు. పొద్దున్న ఎత్తి నేను ఒక్కదాన్ని ఇంటి పని చేయాలి, వంట పని చేయాలి. ఇస్త్రీ న్యాయం పడి తిరుగుతాడు. ఈయన వేసుకుంటే ఏమైతుంది? పిల్లమన్నాక అన్ని పనులు చేయాలి, మొగుడిని మెప్పియాలి. ఇస్త్రీ అయితే ఏమైతుంది? 15 రోజులేక బట్టలు విండే, పక్క బట్టలు అంటే విండలే. ఇట్నే ఉంటుంది చెప్పురు మరి మీరే. తర్వాత తంతు తోటకూర తెమ్మంటే యాటకూర తెస్తాడు. అప్పుడప్పుడే నన్ను మసాలా నూరమంటాడు. నేను ఏడిపోవాలి చెప్పుర్రి. షాయి పోయమంటే మరొక ముందే పోతుంది. అంత పాయి తాగబుద్దే కాదు. పరంతైనాక నిమ్మలంగా టీవీ ముందు కూర్చొని సీరియల్ చూస్తా అంటే రిమోట్ దాస్తాడు. నాకేమో లైట్ ఉంటే నిద్ర పట్టది, అదేమో లైట్ వేసుకుని వంటది. మొన్న పాలు తెస్తే కాయబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి అంటే అట్లే పెట్టింది. తెల్లారే వరకు అవి ఉన్నాయి. ఇక మీరే ఎప్పుడు బాంచను. నాకు ఇడ్లీ అంటే ఇష్టం. రోజు ఇడ్లీ ఏ అంటే ఉప్మా పోతుంది. అన్ని ఇంత పల్లీలు అన్నాయి అంటే ఏదేది అది ఓ సయ్యే ఉండదు. నాకు ఫ్యాన్ ఎత్తే వాడదు. ఆయన మాత్రం 5వ నెంబర్ మీద ఫ్యాన్ పెట్టి అంటాడు. అది 24 గంటలు నైటీలే ఎత్తంది. ఆ నైటీలో దాన్ని చూసి నాకు ఓకారం వస్తుంది. నాకు నైటీ అంటేనే ఇష్టం. నేను నైటీ వేసుకుంటే అస్సలు నచ్చడు. అరే, నా నైటీ మార్వే వేసుకోకేనంటే నేను మొగున్నైనా మారుతా కానీ నైటీ మార్వా అంటుంది. ఇక దాన్ని ఏం మాటలో ఏమో నాకు ఇంత అసమైతలేదు. దాంతో ఏం కోస ఏం అంగడిది. దాంతో నాకు ఎగి అవసరం అయితలేదు. నాకు విడాకులు కావాలి. అరే అవేమన్నా మా విడాకులు అరతంపియడానికి నేనేదో మాట్లాడి సెట్ చేద్దామంటే ఏకంగా మీరు విడాకులు అడుగుతారు. ఏమాయ పెద్ద మనిషి, వీళ్ళిద్దరు లగ్గం చేసి నువ్వేనా? నేను లగ్గం చేసుడేందా? పెళ్ళిడికి వచ్చిర్రు, సంబంధం కలిపిన.
సంబంధం కలిపిన సంబరపడుతున్నాం కానీ వీళ్ళిద్దరికి ఈడు జోడు ఎత్తు సిత్తు కలిసిందని చూసావా? ఏం సంబంధం కలిపినా నువ్వు? గట్లనే బాధపడి ఏ పాడు సుఖపడతారే, గట్లనే నాశనం అయిపోతారు ఊకుండు. అది కాదయ్యా. ఏది కాదే, వీళ్ళిద్దరికి ఒక్కడన్నా కలిసిందా? ఆటంగా ఉంటే సరిపోద్దా? అన్ని చూసుకోవాలి. అసలు పంచాయతీ వీళ్ళ మీద కాదయా, నీ మీద పెట్టాలి. అగు ఇదేంది? గదే మరి మధ్యవర్తి అయితే ఒట్టి ముచ్చట అనుకుంటున్నారా? చేతికితే పర్ఫెక్ట్ ఉండాలి. సంబంధం అంటే గిట్లుంటుందా అనే? బంధం అంటే ఎట్లుండాలి? తుమ్మ బంకోవాలి, అతుకపోవాలి. తుమ్మితే ఉసిపోయి ముక్కు లెక్క ఉంటుందా అన్నయ్య? ఏ సంబంధం చూసినావా? వారే వా, ఏం పెద్ద మనుషులే మీరు. ఊరోనికి ఊరాపద అయితే ఊసలోనికి దోమలాపదట. గట్లుంది మీ కథ. ఇటు ఊరోళ్ళని నొప్పియాలి, ఇటు చుట్టాలను నొప్పియాలి. అటోళ్ళని ఇటోళ్ళు ఒప్పించి లగ్గం చేస్తే మధ్యవర్తి పడతారు. ఏం పెద్ద మనుషులే మీరు. ఇది పద్ధతేనా? రూపా నువ్వు వాగు. నువ్వు నోర్మై సప్పుడేకుండా నేను మాట్లాడతానుగా. ఏమమ్మా మనిషా, నీ అవ్వాయి పానం మంచలేదని నా మొగడు చూడడానికి వస్తే ఆయన చేతులు పట్టుకొని నా బిడ్డను ఎవరు నా చేతులు పెట్టాను బతిలాడుతానే కదా ఆయన ఆ సంబంధం చూసిండు. అలా తప్పే ఉందవ్వా? ఏమయ్యా శ్రీ 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 శ్రీనివాస గారు, నీకు చదువు లేదు, సంధ్య లేదు, పని లేదు, పాట లేదు, నాకు ఎవ్వరు పిల్లనిత్తలేరని మా ఇంటికి 10 సార్లు అత్తనే కదా నా మొగడు నీకు పెళ్లి చేసింది, ఈ సంబంధం చూసింది. నా మొగనే తప్పు పడతారా? ఇప్పుడు నేను తీర్పు చెప్తా ఇనుర్రి. ఆలు మొగలన్నాక ప్రతిరోజు సమస్య ఉంటది. అది వాళ్ళది తీర్చుకోవాలి. మూడో వ్యక్తికి అసలు చోటే లేదన్లా. ఇక లగ్గం అంటావా? ఆయన చూసిండానో ఈయన చూసిండంటే కుదరదు. మన తలరాతలు ఎట్లా రాసి పెట్టుంటే గట్లనే జరుగుద్ది. ఇక ఆడపిల్లకు ఏ ఇల్లు ఆకిలి బాగుంటుందో గదే ఇల్లు ఉడతారు. పెళ్ళంటే ఇడిపోడు కాదు, కలిసిండు. అది మీరు చూసుకోవాలి. అంతేగాని పెద్ద మనుషులు నడివేసుకోరాడా పంచాయతీ లాంటి మోకాలకు. నడిపోదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు DC టాకీస్ యూట్యూబ్ ఛానల్. చూసిరు కదా మా వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటది, గట్టి కొట్టుర్రి. బాయ్.